హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీజీ టెట్ అనమాట. టీఎస్ టెట్ కాదు, టీజీ టెట్ గుర్తుపెట్టుకోండి. టీజీ టెట్ నుంచి మనకి రెస్పాన్స్ షీటు అండ్ అలాగే ఆన్సర్ కీస్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. చూడవచ్చు ఇక్కడ ఇనిషియల్ కీ అండ్ అలాగే రెస్పాన్స్ షీటు. మీకేమైనా ఈ యొక్క కీని మీరు అంటే క్వశ్చన్ పేపర్కి ఆన్సర్ షీట్ కీని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే ఒకవేళ తప్పులు ఏమన్నా మీరు రేజ్ చేయగలిగితే ఇక్కడ ఆబ్జెక్షన్ ఆప్షన్ కూడా ఇచ్చారు. సో ఆబ్జెక్షన్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా మీరు ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ తప్పుగా వాళ్ళు చేసినట్టు చూపించినట్టుగా ఉంటే మీరు ఐడెంటిఫై చేసినట్టయితే మీరు అబ్జెక్షన్ కూడా చేయొచ్చు అనమాట. సో నేను స్టెప్ బై స్టెప్ మొత్తం కూడా నేను తెలియజేసే ఏ విధంగా చేయాలనేది మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ అయితే ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం రెస్పాన్స్ షీట్ మీద అయితే క్లిక్ చేసి చూద్దాం మరి ఏమొస్తుంది అనేది. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ క్లిక్ చేసినట్టయితే రెస్పాన్స్ షీట్ పైన చూడండి మనకి ఏ విధంగా వస్తుంది అంటే సో ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మీ యొక్క జనరల్ నెంబర్ ఎంటర్ చేయండి అండ్ అలాగే ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసి మీకు ఏ పేపర్ కావాలో ఇక్కడ ప్రెస్ చేసి ఆ పేపర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే నార్మల్గా ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. దాని యొక్క డీటెయిల్స్ అయితే మొత్తం కూడా వస్తుంది మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సో ఇక్కడ ఇనిషియల్ కీస్ అయితే ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం మనము. సో ఇక్కడ ఓపెన్ చేసి చూసినట్టయితే చూడండి మొత్తం కూడా మనకి పేపర్ 1, పేపర్ 2 అని చెప్పేసి పేపర్ 2 మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అండ్ అలాగే పేపర్ 2 సోషల్ స్టడీస్ అండ్ అలాగే పేపర్ 1 ఈ విధంగా అయితే మనకు ఇక్కడ సపరేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మనకు ఒక్కొక్క డేట్న ఒక్కొక్క ఎగ్జామ్ అయితే మనకు కండక్ట్ చేయడం జరిగింది కదా. సో మీ డేట్ వైజ్గా మీరు ఏ డేట్న అయితే మీరు ఎగ్జామ్ రాశారో ఆ డేట్న అయితే మీరు ఏ సబ్జెక్టు మీరు ఇక్కడ క్లిక్ చేసి మీరైతే డైరెక్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పీడిఎఫ్ అనమాట. మొత్తం కూడా మీకు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి సో ఇక్కడ ఆబ్జెక్షన్ ఉంది కదా, ఆబ్జెక్షన్ పైన క్లిక్ చేసి మీరు ఆబ్జెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే మీరు అబ్జెక్షన్ అయితే చేయాలనుకున్నారో అదైతే మీరు చేయొచ్చు అనమాట. సో చూడండి ఇది మనకి మొబైల్లో ఓపెన్ కాదనమాట. జస్ట్ నార్మల్గా మీరు సిస్టంలో డెస్క్టాప్లో మాత్రమే మనకు ఓపెన్ కావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు మొబైల్లో ట్రై చేసినా కూడా ఇది ఓపెన్ కాదు. అండ్ ఇక్కడ చూడవచ్చు మనకు మొబైల్లో అండ్ అలాగే ట్యాబ్లో ఓపెన్ కాదని వాళ్ళు ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో కాబట్టి మీరు సిస్టంలో వచ్చేసి ఏదో ఒక క్యాబిన్లో తీసుకొని ఇంటర్నెట్లోకి వెళ్ళి క్యాబిన్ తీసుకొని లేదంటే ల్యాప్టాప్లో అయితే ఓపెన్ చేసి అయితే మీరు అబ్జెక్షన్ అయితే పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మీ మొబైల్లో ఓపెన్ కావాలంటే జస్ట్ గూగుల్ క్రోమ్లో మాత్రమే ఓపెన్ చేయండి. లేదంటే నార్మల్గా మీరు సిస్టంలో ఓపెన్ చేసేటప్పుడు ఫైర్ ఫాక్స్లో అయితే ఓపెన్ కాదు, ఇది గూగుల్ క్రోమ్లో మాత్రమే ఓపెన్ అవుతుంది అనమాట ఈ వెబ్సైట్. సో వాళ్ళైతే ఆ విధంగా అయితే పెట్టడం జరిగింది. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కాకండి. మళ్ళీ ఫైర్ ఫాక్స్లో ఓపెన్ చేస్తే ఓపెన్ కాదనమాట. గుర్తుపెట్టుకోండి గూగుల్ క్రోమ్లో మాత్రమే ఈ యొక్క వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు ముందు మన ఛానల్లో చాలా రాబోతున్నాయి. అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. చాలా టీచర్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి విషయాలు కానీ డిఎస్సికి సంబంధించిన విషయాలు చాలా రాబోతున్నాయి మన ఛానల్లో. సో అవన్నీ మిస్ కాకుండా అంటే తెలుసు కదా, సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ అలాగే ఒక 100 లైక్స్ అయితే నేను ఆశిస్తున్నాను. ఒక లైక్ అయితే ఇవ్వండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో అడగండి, అక్కడ వచ్చి అయితే నేను క్లారిఫై చేస్తాను ఖచ్చితంగా. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఇంకెవరైనా అవసరం ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్